ఈ సహవాసాన్ని మీరు 90 సంవత్సరములుగా కాపాడారు. ఈ 90 సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఉపద్రవములు, ఎన్నో శాపములు, ఎంతోమంది చేతబళ్ళు చేయటం, ఎంతోమంది కిరాతకమైన కార్యములు చేయటం సహవాసం మీద జరిగినప్పటికీ మీరు మీ మహాకృపలో ఈ 90 సంవత్సరములు కాపాడేందుకు కొరకై మీకు స్తుతులు. కృపామయుడ, ఇంకా మీరు కృపా మహిమ పొందమని క్రీస్తు యేసు పుణ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. Shining light to the nations, a shining light to the peoples of the earth, till the whole world sees the glory of your name. May your pure light shine through us. May we bring a word of hope to the nations, a word of life to the peoples of the earth, till the whole world is salvation through your name. May your mercy flow through us. May be a healing balm to the nations, a healing balm to the peoples of the earth, till the whole world knows the power of your name. May your healing flow through us. May we sing a song of joy to the nations, a song of praise to the peoples of the earth, till the whole world rings with the praises of your name. May your song be sung through us. May your kingdom come to the nations, your will be done to the peoples of the earth, till the whole world knows that Jesus Christ is Lord. May your kingdom come in us. May your kingdom come on ముందు మాట, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ 90 సంవత్సరాలుగా మనల్ని ముందుకు నడిపించిన ప్రభువుకు మనం ఎంతో కృతజ్ఞత తెలుపుచున్నాం. ఆయన విశ్వసనీయత ఎంతో గొప్పది.
దేవుని దయ వలన ఆయన శుద్ధీకరించే నూతన శక్తి మనుషుల జీవితాలను మారుస్తుంది మరియు ప్రపంచంలోని నూతన ప్రాంతాలకు సువార్తను తీసుకొని వెళ్తుంది. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో దేవుని పని ముందుకు సాగుతుండగా కొన్ని కఠినమైన స్థలాల్లో సహితము దేవుడు తన రాజ్యంను కట్టడాన్ని చూడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. సేవలో అధికమైన ఉద్యోగ దీవెనలు చూస్తుండగా చిన్న చిన్న వాటితో తృప్తి చెందే సాహసం చేయక పడవను లోతుకు నడిపించి చేపలు పట్టుకు మీ వలలు వేయుడి అని యేసయ్య చెప్పినట్లుగా మనము కూడా లోతుల్లోనికి వెళదాం. దేవుని వాక్యం వెలుగును ఎంతగానో పొందాము కనుక దేవుని సాక్ష్యము స్థిరపరచబడినట్లు మన వెలుగు ప్రకాశింపని ఇద్దాం. ఇప్పుడు మనకు అత్యంత అవసరమైనది ఏమిటంటే నిరంతరము అభివృద్ధి చెందుతున్న సేవ కొరకు మనం ఎల్లప్పుడూ విశ్వాసంతో అభివృద్ధి చెందటమే. మీ విశ్వాసం చొప్పున మీకు కలుగును గాక అని యేసు ప్రభు చెప్పినట్లు మనం విశ్వాసంతో ఎదిగి ఈ నూతన సేవా సంవత్సరంలో ప్రభు హస్తం చేసే గొప్ప కార్యాలను చూద్దాం. స్తుతి పాడేదం నా యేసునాథా, నాకై నీవు
పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. యవనస్తుల మరియు పిల్లల రిట్రీట్లు, అంతర్జాతీయ విద్యార్థుల రిట్రీటు, బీలా తోటలో జరిగిన విద్యార్థుల రిట్రీటు దేవుని చేత అధ్యక్షత వహించబడి దీవించబడింది. దాదాపు 10,000 మంది యవనస్తులు దేవుని వాక్యం వినాలనే గొప్ప ఆకలితో బీలా తోటలోనికి ప్రవాహం వలె వచ్చారు. బీలా తోటలో ఉన్న పెద్ద హాలు పూర్తిగా నిండిపోయినప్పటికీ క్రింద నేలపై కూర్చునిన మరియు గ్యాలరీలోనున్న యవనస్తులు దేవుని వాక్యమును ఎంతో ఏకాగ్రతతో విన్నారు. ఉత్తరాది నుండి మరియు ఈశాన్య భారతావని నుండి వచ్చిన యవనస్తులు అనేక మంది ఉన్నారు. వీరిలో కొందరు బీలా తోటను చేరుకోవడానికి 4 రోజుల పాటు ప్రయాణించారు. ఆఫ్రికా దేశములైన కెన్యా, జాంబియా, నైజీరియా, జింబాబ్వే, రువాండా, ఘనా, క్యామరూన్, అంగోలా, మొజాంబిక్, దక్షిణ సూడాన్, టాంజానియా మరియు ఉగాండాల నుండి విద్యార్థులు వచ్చారు. దేవుని వాక్యం శక్తివంతముగా బయలువెళ్ళి హాజరైన ప్రతి ఒక్కరి హృదయములను పరిశోధించింది. ప్రార్థనా సమయములలో యవనస్తులు కన్నీటితో కూడిన పశ్చాత్తాపంతో దేవునికి మొరపెట్టారు. సహోదరులు జోగారి వర్తమానములు మరియు సహోదరు లిల్లీ డానియల్ గారి వర్తమానములు హృదయావసతులకు అనుగుణంగా ఉండినాయి. హృదయపు 4 స్థితులను తెలియజేసే ఉపమానము బోధింపబడిన మధ్యాహ్నకాల బైబిల్ తరగతులను దేవుడు దీవించాడు. తమ జీవితములలో దేవుడు తెచ్చిన సంపూర్ణమైన మార్పు మరియు పరివర్తన యొక్క అద్భుత ఘట్టములతో కూడిన మన సహోదరుల సాక్ష్యములు ఎంతో సవాలుకరముగా ఉండినాయి. భారతదేశమంతటి నుండి విద్యార్థులు వచ్చినందున తెలుగు మరియు తమిళ తర్జుమాలతో పాటుగా ఏకకాలములో హిందీ, మరాఠీ, కన్నడ మరియు ఒడియా భాషల్లోనికి తర్జుమా వివిధ ప్రదేశముల్లో జరిగింది. యవనస్తులు చర్చా గుంపులలో చురుకుగా పాల్గొనటము ఎంతో సంతోషదాయకము. లోని స్టువర్టుపురం, చిన్న గ్రామమైన స్టువర్టుపురం దేవుని చేత అద్భుతమైన రీతిలో మార్పు నొందింది. సహోదరుడు ఎన్ దానియేల్ గారు మరియు సహోదరుడు జో గారు ఈ చిన్న గ్రామంలో గొప్ప ఉజ్జీవం చూసినట్లు దేవుడు అనుగ్రహించాడు. దేవుని ఆత్మ కుమ్మరింపును బట్టి అనేక మంది పూర్తిగా విరగొట్టబడినందున వారి జీవితాలు మార్పు చెందాయి. ఒకప్పుడు చట్ట వ్యతిరేకంగా రవాణా చేసేవారు, మత్తుమందులకు బానిసలైన వారు మరియు త్రాగుబోతులు పూర్తిగా కొత్తవారుగా మారారు. అప్పటి నుండి ఈ స్థలంలో ప్రభు సేవ ముందుకు సాగుతూ ఎదుగుతున్నది. జనవరిలో జరిగిన కూటములకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటి నుండి వచ్చిన ఆకలితో ఉన్న ప్రజలు ఈ స్థలమును నింపారు. కూటములు సిద్ధపాటు కొరకు 2 నెలలు ప్రార్థన చేయబడింది. మొదటి దినం నుండే ఈ పెద్ద ఆవరణంలోనికి ప్రజలు తండోపతండాలుగా వచ్చినందున ఈ స్థలం చాలా చిన్నదిగా మరియు చాలనిదిగా కనిపించింది. 1,00,000 మందికి పైగా ప్రజలు వచ్చి దేవుని వాక్యం విన్నారు. మన సహోదరుల్లో దేవుడు అనేక మందిని అభిషేకించి బలంగా వాడుకున్నాడు. దేవుని వాక్యం గొప్ప శక్తితో బయలువెడలింది. ప్రజలు దేవుని వాక్యమును ఆస్వాదించి ప్రార్థనా సమయంలో కన్నీటితో వారి హృదయాలను కుమ్మరించారు. అనేక మంది రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత కూడా ప్రార్థిస్తూ దేవుని వెతుకుచుండినారు. దేవుని సన్నిధి పాళెమును నింపింది. సువార్థికుల కూటములలో 91వ కీర్తనను గూర్చిన వివరణ ఎంతో ఆకలితో కూడుకున్న సువార్థికులకు మరియు తర్ఫీదులోనున్న వారికి గొప్ప ఆశీర్వాదకరంగాను ప్రోత్సాహకరంగాను ఉండినది. రిట్రీటులో అనేక విధములుగా దేవుని నమ్మకత్వమును చూశాము. ఆ దినములలో నగరమును వేడి తరంగములు తాగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేసినప్పటికీ మేఘస్తంభనిచ్చిన ప్రభువు రిట్రీటు అంతటా మనకు చల్లని మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చాడు. ఇది ఎంతోమందిని ఆశ్చర్యపరిచింది. ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారెన్హీట్కి తగ్గింది. మొత్తం 12,450 మంది నమోదు చేసుకొని రిట్రీటుకు హాజరయ్యారు. చెన్నై పట్టణం నుండి మరొక 3,000 మంది మనతో చేరారు.
అనేక గ్యాలరీతో కూడిన ప్రార్థనా మందిరము మొదటి కూటముతోనే నిండిపోవడంతో జనసమూహము ప్రార్థనా మందిరం యొక్క ఎడమవైపున ఏర్పాటు చేయబడిన పెద్ద తాత్కాలిక నిర్మాణములో కూర్చోవలసి వచ్చింది. అక్కడ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ కూడా ఉండింది. బిలా తోట అంతటా దేవుని సాన్నిధ్యము వ్యాపించినట్లు అనుభూతి కలిగింది. ఉదయ సాయంకాలములలో సహోదరు జాన్, సహోదరు జో మరియు సహోదరు లిల్లీ డానియల్ గార్ల సందేశములు హృదయములను పరిశోధించాయి. ప్రభు తన సేవకులను శక్తివంతంగా వాడుకున్నాడు. దేవుని వాక్యము శక్తితో వెలువడింది. ఉదయకూటములలో ముఖ్య ప్రసంగము తరువాత ప్రార్థనా సమయంలోనూ ముగించడము చాలా కష్టమైంది. ఎందుకంటే ప్రజల మీదకి పరిశుద్ధాత్మ బలంగా కుమ్మరించబడింది. థ్యాంక్ యూ. I like to think about the goodness of the Lord. He gives me everything I need and so much more. So I just want to lift my hands and say that I love Him. I just want to lift my heart in praise. And I want to be thankful. I want to be grateful. I want to remember everything that the Lord has done. I want to be thankful. I want to be grateful. I want to be, I want to be, I want to be. I like to think about the goodness of the Lord. He gives me everything I need and so much more. So I just want to lift my hands and say that I love Him. I just want to lift my heart in praise. And I want to be thankful. I want to be grateful. I want to remember everything that the Lord has done. I want to be thankful. I want to be grateful. I want to be, I want to be, I want to be thankful. I want to be grateful. I want to remember everything that the Lord has done. I want to be thankful. I want to be grateful. I want to be, 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 I want to be. సాహిత్య సేవ మన పుస్తక ప్రచురణలకు నిరంతరము ఆదరణ పెరుగుతుండగా మన ప్రచురణాలయ బృందము ముమ్మరముగా పనిచేస్తూ ఆంగ్లము, తమిళము, తెలుగు, కన్నడ, మలయాళము, హిందీ, పంజాబీ, ఒడియా, బెంగాలీ, కొంకణి మరియు గుజరాతీ వంటి అనేక భాషలలో అధిక పుస్తకములను ప్రచురించారు. మన క్రైస్తవ సాహిత్యము మరియు బైబిళ్లకు అంతకంతకు అధికమవుతున్న ఆదరణకు దీటుగా మన ప్రచురణాలయ సామర్థ్యమును అభివృద్ధి పరచినట్లు ప్రభువు మన బృందమునకు నూతన కృపను అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. బ్యూలా తోటలోని విశాలమైన భాండాగారము ఈ సుందరమైన పుస్తకములతో నింపబడుతూ ప్రపంచంలోని అనేక పుస్తకశాలలకు పుస్తకములను సరఫరా చేయుటకు ఉపకరిస్తున్నది. విద్యార్థుల రిట్రీట్ సందర్భంగా యాత్రికుని ప్రయాణము మరియు వార్షిక రిట్రీట్ సందర్భంగా సిటీ స్టడ్ జీవిత చరిత్రలను ఆంగ్లంలోను, 3 పుస్తకములు తెలుగులోను, 2 కొంకణి, 2 తమిళము, హిందీ మరియు మలయాళంలలో ఒక్కొక్కటి మరియు పంజాబీలో 4 పుస్తకములు విడుదల చేయబడినాయి. 6 ఆంగ్ల పుస్తకములు మరియు అనేక తెలుగు పుస్తకములు ఉజ్జీవ కూటములలో అక్కరకు తగినట్లుగా పునర్ముద్రితము చేయబడినాయి. దేవునితో కూడా నడిచిన భక్తుల యొక్క ప్రేరణాత్మక జీవితములను చదివి అనేకులు ముట్టబడి క్రీస్తునొద్దకు నడిపించబడినట్లు మనము ప్రార్థన చేద్దాం. Before us, you will lead the way. We have found a refuge, only you
a strong and mighty fortress. Raise your voice now. No love is greater. Who can stand against us if our God is for us? Sing with joy now. Our God is for us. Your Father's love is a strong and mighty fortress. Raise your voice now. No love is greater. Who can stand against us if our God is for us? సువార్తను అందించి వారి కుటుంబ జీవితములలో బైబిల్ విలువలు మరియు ప్రాధాన్యతలు ప్రవేశపెట్టడమే మన పాఠశాలల యొక్క ముఖ్య ఉద్దేశము. మన విద్యార్థులు వారి హృదయములలో మరియు జీవితములలో దేవుని భయమును నాటుకున్నప్పుడు వారు దేవుడు వారిని ఎంతో ఆశీర్వదిస్తారు. ఎంతోమంది తల్లిదండ్రులు మన పాఠశాలల్లో ప్రవేశం పొందాలనే ఆకాంక్ష రోజురోజుకు పెరుగుతుంది. ఇది సమర్థవంతమైన అభ్యాసమునకు అనుకూలముగా ఉంటుంది. తమ పిల్లలలో క్రైస్తవ క్రమశిక్షణ వాతావరణము మరియు శ్రద్ధ కోసము సహవాసపు పాఠశాలలకు పంపాలని కోరుకుంటున్నారు. మరొకసారి ఈ సంవత్సరము కూడా మెట్రికులేషన్ పరీక్షలలో మంచి ఫలితములు చూడటానికి ప్రభువు మనకు సహాయం చేశారు. అంకిత భావంతో కూడిన మన ఉపాధ్యాయుల కృషిని బట్టి మనము దేవుని స్తుతిద్దాము. పిల్లలు ఉపాధ్యాయులను మరియు సిబ్బందిని నిశ్చితంగా గమనిస్తారు కాబట్టి మన నడక మరియు మాటలు యేసును ప్రతిబింబించాలి. A little one shall become 1,000, and a small one a great nation. I, the Lord, will hasten it in his time. Isaiah 60:22. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగుడు, ఎన్నికలైన వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను ఈ కార్యములు తగు సమయమున త్వరపెట్టును. యెషయా 60:22. For I will pour water upon him that is thirsty, and floods upon the dry ground. I will pour my spirit upon him that is, pour my spirit upon thy seed. Isaiah 44:3. నేను దప్పిక గల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. యెషయా 44:3. As for me, this is my covenant with them, saith the Lord. My spirit that is upon thee, and my words which I have put in thy mouth, shall not depart out of thy mouth, nor out of the mouth of thy seed, nor out of thy mouth of thy seed, saith the Lord, from henceforth and forever. Isaiah 59:21. నేను వారితో చేయి నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన నా మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా 59:21. No weapon that is formed against thee shall prosper, and every tongue that shall rise against thee in judgment thou shalt condemn. This is the heritage of the servants of the Lord, and their righteousness is of me, saith the Lord. Isaiah 54:17. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు.
యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథము 54 అధ్యాయము 17వ వచనము. And I give thee the treasures of darkness and hidden riches of Holy Spirit. The Lord which called thee by the name, I am the God of Israel. Isaiah chapter 45 verse 3. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్టు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. యెషయా 45వ అధ్యాయము 3వ వచనము. నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపమొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున ఎడల పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెళ్ళగింపక నాటెదను. యెర్మీయా 42:10. If ye shall abide in this land, then will I build you and not pull you down, and I will plant you and not pluck you up, and I will plant you and not, for I repent me of the evil that I have done unto you. Jeremiah 42nd chapter 10th verse. అందరికీ శుభవార్త రేడియో ప్రసారం. సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి అనే ప్రభువు ఆదేశాన్ని అనుసరించి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ అనే రేడియో ప్రసారం ద్వారా 24 గంటలు వారానికి 7 దినములు దేవుని వాక్యంతో ప్రజలను చేరుకుంటున్నాము. 62 దేశముల్లోనున్న ప్రజలు దేవుని వాక్యమును వింటున్నారు మరియు ప్రపంచమంతటి నుండి గొప్ప దీవెనతో కూడిన నివేదికలు వస్తున్నాయి. ఎవరైనా మొబైల్ ఫోన్లో GNFA రేడియో నెట్వర్క్ అనే యాప్ను సంపాదించుకొని ప్రపంచంలో నుండి ఏ భాగంలో నుండి అయినను సవాలుకరమైన అనేక వర్తమానములను, అద్భుతమైన పాటలను, వాక్య పఠనము మరియు దేవునితో నడుస్తూ దేవుని కొరకు గొప్పవాటిని సాధించిన వారి యొక్క జీవిత చరిత్రను వినవచ్చును. దయచేసి మీ స్నేహితులకు మరియు పొరుగు వారికి దీనిని పరిచయం చేయండి.
అనుదినము నడిపితివి నిర్దోషిగా చేయుటకై నీవు దోషివైనావు నీదు సాక్షిగా ఇలలో జీవింతును సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా హల్లెలూయా హల్లెలూయా ఏ యోగ్యత లేకున్నా నన్ను ఎన్నుకొంటివి విలువైన నీ సేవలో సాధనముగా మలచితివి ఏ యోగ్యత లేకున్నా నన్ను ఎన్నుకొంటివి విలువైన నీ సేవలో సాధనముగా మలచితివి నా ధైర్యము నీవేగా నా రక్షణ నారగా నీదు సాక్షిగా ఇలలో జీవింతును సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి దేవా నీదు క్రియలు అద్భుతములైయున్నవి నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామము భూమిలో సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా లోని స్టువార్ట్పురంలో యవనస్తుల క్యాంపు. స్టువార్ట్పురంలోని యవనస్తుల కూటములను ప్రభు బహుగా దీవించాడు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి సుమారు 7,000 మంది యవనస్తులు ఎంతో ఆకలి దప్పులతో దేవుని వాక్యం వినడానికి పాళెములోనికి వచ్చారు. ఈ కూటముల కొరకు ఎక్కువగా ప్రార్థన చేయబడింది. కూటములను ఆటంకపరచకుండా ప్రభు తన కృపలో వర్షమును ఆపుచేశాడు. అన్నింటికంటే ఎక్కువగా ప్రభువు అవసరతకు తగినట్లుగా తన వాక్యమును అనుగ్రహించి తన దాసులను బలంగా వాడుకున్నాడు మరియు అనేక మంది ముట్టబడినారు. ప్రార్థనా సమయములలో బలమైన ప్రార్థనాత్మ యవనస్తుల మీదకి రాగా కన్నీటితో యథార్థముగా దేవునికి మొరపెట్టారు. కొంతమంది అర్ధరాత్రి వరకు కూడా ఒంటరిగా మరియు గుంపులుగా ప్రార్థించుచుండినారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని వేర్వేరు ప్రాంతముల నుండి అనేక మంది సహోదర సహోదరీలు
పాలెములో సహాయపడడానికి వచ్చారు. అది ఎంతో గొప్ప ఆశీర్వాదకరముగా ఉండినది. తుది పలుకులు. దేవుని నమ్మకత్వమును, మన పట్ల ఆయన యొక్క తరగని కృపను మరియు మృదువైన కరుణను గుర్తు చేసుకుంటూ మనం ఎల్లప్పుడూ ప్రభు ఎడల కృతజ్ఞత కలిగి విశ్వాసములో మరియు త్యాగములో ఎదుగుదాము. స్వార్థము, అహంకారము మరియు లోకత్వము అనే ప్రాచీన పురుషుణ్ణి విడిచిపెట్టి నిత్యత్వము వరకు నిలిచియుండే ఉద్దేశపూర్వకమైన మరియు ఫలవంతమైన జీవితమును జీవిద్దాం. త్వరలో తిరిగి రానయ్యున్న ప్రభు కొరకు అనేక మంది ప్రజలను గెలిచినట్లు ప్రభు మనకు సహాయం చేయునుగాక. లోకరక్షకుడైన యేసుక్రీస్తు వైపు అనేక మంది త్రిప్పబడినట్లుగా ఈ లోకములోని వ్యర్థమైన వాటికి పైగా యేసు ఎత్తబడునుగాక. నమస్తే. సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో వీరస్వామి దంపతులకు పుట్టిన కుమారుడిని దేవుడు తన సేవకై ఎన్నుకున్నాడు. ఆయన పేరు ఎన్ డానియల్. ఆయన బైబిల్ కాలేజ్కి వెళ్ళలేదు, పాస్టర్ కాదు. ఆయన ఒక సాధారణ ఉపాధ్యాయుడు. 16 ఏండ్ల వయసులో కాకినాడలోని మెక్లారిన్ హై స్కూల్ నందు జరిగిన ప్రత్యేక యవ్వనస్తుల కూడికలో దేవుని ఆత్మ దానియేలు గారిని పట్టుకొని రక్షణ మారుమనసులోనికి నడిపించెను. దానియేలు గారు దీవెనమ్మ గారిని దేవుని చిత్త ప్రకారము వివాహము చేసుకొని ఇద్దరు కాకినాడలోని మెక్లారిన్ మిషనరీ స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ దేవుని సువార్త పరిచర్య చేయుచుండెను. దానియేల్ గారు ఒక క్రమబద్ధమైన ప్రార్థనలో శిక్షితుడై సాధు సుందర్ సింగ్ లాంటి దైవజనులతో పరిచయం కలిగి ఉండుటచే యేసు వలె జీవించవలనని ఆశతో నిండి ఉన్నారు. ఆయన ప్రార్థనలో ఎన్నో పాఠములను నేర్చుకొనెను. ఒక సాయంత్రం ఏకాంతముగా ప్రార్థించుచుండగా ప్రభువు దానియేలు గారితో, నీవు సమస్తము విడిచిపెట్టి నన్ను వెంబడించమనెను. ఆ పిలుపు మేరకు తన ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు పట్టణమునకు వెళ్ళెను. జూలై 15 దానియేల్ గారు మద్రాసు పట్టణమునకు చేరి ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని యేసుక్రీస్తే పునాదిగా సేవను ప్రారంభించాడు. అదే లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, సాధారణ సువార్తిక సహవాసము. తదుపరి నిరుద్యోగులైన యువకులకు ఒక ఆశ్రమమును ప్రారంభించిరి. మొదట ఒకే ఒక్క యవ్వనస్తునితో పరిచర్య ప్రారంభమాయెను. ఇది దానియేలు గారికే వింతగా ఉండెను. కాకినాడలో హాలు నిండా ఉన్న విద్యార్థులకు వాక్యం చెప్పుట మాని ఇక్కడ ఒక్కనికే బోధించుట జ్ఞానయుక్తమా అని తనలో తాను ప్రశ్నించుకుంటూ ఆ విషయమై దేవునిని అడిగెను. అప్పుడు యెషయా 60:22 వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అను వాగ్దానమును తన ప్రార్థనకు జవాబుగా దేవుడిచ్చెను.
దేవుని వాగ్దానం ప్రకారం సేవ విస్తరించుచుండెను. హిందూ దేశ సంఘములలో ఉజ్జీవ కూటములు జరిపించిరి. అనేకులు మారుమనసు పొందిరి. ప్రజల మీదకి దేవుని ఆత్మ ఎంత బలముగా కుమ్మరించబడేది అంటే, ప్రజలు గట్టిగా తమ పాపములను ఒప్పుకుంటూ చేసిన కన్నీటి ప్రార్థన వలన అక్కడి స్థలము తడిచి ముద్దయ్యేది. ఆకువీడు, రేపల్లె, ఉయ్యూరు, వైజాగ్, ఈరోడ్, కోయంబత్తూర్, నీలగిరి, తిరునెల్వేలి, సేలం మొదలగు స్థలములలో సేవ చేసిరి. మరియు బైబిల్ కాలేజ్ ప్రారంభించమని దేవుడు దానియేలు గారితో బయలుపరిచిరి. దానియేలు గారు చివరి దినముల వరకు ప్రార్థనా పట్టు విడవలేదు. సహవాసము యొక్క ఆత్మీయ లోతును గురించి ఎక్కువగా విజ్ఞాపన చేసిరి. ప్రభువా, ఈ నీ సేవను రాకడ వరకు నిలవబెట్టుము అని ప్రార్థించేవారు. దానియేలు గారు, దీవెనమ్మ గారు వాళ్ళ బిడ్డల మారు మనసు కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించిరి. దేవుడు తనకంటే తన జ్యేష్ఠ కుమారుడైన జోగారిని బహుబలముగా వాడుకొనేదనని ప్రభు వాగ్దానం చేసెను. అయితే జోగారు బహుతుంటరివాడు, అబద్ధములు, దొంగతనములు, అపవిత్రమైన పుస్తకములు చదువుటయందు ఇష్టము కలిగి ఉండెను. ఒకరోజు దానియేలు గారు జోగారితో, కుమారుడా, నేనెన్నడూను వేషధారిగా నుండలేదు, ఎన్నటికినీ ఉండబోను అని అతని ప్రవర్తన నిమిత్తం జోగారిని గద్దించిరి. నా స్వంత కుమారుడవైన నీవే మారుమనసు పొందకపోతే నేను ఇతరుల కుమారులకు కుమార్తెలకు బోధించలేను అని కఠినముగా గద్దించిరి. ఈ గద్దింపుతో పాటు దానియేలు గారి ప్రార్థన తోడయ్యెను. జోగారు పశ్చాత్తాపడి తన పాపములు అన్నీ ఒప్పుకొని తన హృదయమును దేవునికి ఇచ్చెను. యెషయా 62:12, రోమా 5:11 ద్వారా దేవుడు మాట్లాడెను. Oh, happy day that fixed my choice on thee, my Savior and my God. Well, may this glowing heart rejoice and tell its raptures all abroad. Happy day, when Jesus washed my sins away. He teaches me to watch and pray and live rejoicing every day. Happy day, when Jesus washed my sins away.
ఒక ఆదివారపు మధ్యాహ్నం జోగారు ప్రార్థించుచుండగా దేవుడు జోగారితో ప్రక్కన ఉన్న బాలుర వసతి గృహంలో ప్రార్థించుటకు వెళ్ళమని చెప్పెను. అక్కడి పిల్లలకు జోగారు వాక్యం బోధించిరి. దేవుని ఆత్మ పిల్లల మీదకు దిగివచ్చెను. ప్రార్థన ముగించేసరికి అక్కడి బాలురు కన్నీటితో పశ్చాత్తాపడుచు దేవునికి మొర్రపెట్టిరి. జోగారు తన తల్లిదండ్రులతో కలిసి అనేక ఉజ్జీవ సభలకు వెళ్ళుచుండెను. దేవుడు ఆయనను వాడుకొనుట ప్రారంభించెను. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగతనాలకు పేరున్న ఊరు స్టువార్ట్పురం. ప్రభుత్వాలు మరియు పోలీసులు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారిలో మార్పు కలుగలేదు. అక్కడ నివసిస్తున్న ప్రజలు త్రాగుడు, నిరాశ, శాపం, చీకటితో నిండి ఉన్నారు. దానియేల్ గారు దేవుని చిత్తం ప్రకారం స్టువార్ట్పురంలో ఉజ్జీవ కూటములు ఏర్పాటు చేసెను. అక్కడి ప్రజల మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చెను. Father, ప్రేమ కలిగిన తండ్రి, put your nail-pierced hands upon these dear people. మేకులు కొట్టబడినటువంటి మీ హస్తం నీ ప్రియుల మీద మీరు చాచండి. There should not be any more thieves or any small thieves, big thieves, any thieves anywhere near here. చిన్న దొంగలు గాని పెద్ద దొంగలు గాని ఏ దొంగ గాని ఈ స్థలమునకు సమీపంలో ఎక్కడ ఉండకూడదు. Oh, we want the policemen to be converted. పోలీసులు కూడా We want to see men of all communities falling at your feet. అన్ని రకముల జాతులు చెందినటువంటి వారు మీ పాదాల చెంత పడడానికి మేము కోరుచున్నాము. Give us zeal for your glory, O Lord. మీ మహిమ కొరకు మాకు రోషమునివ్వండి. Hear our prayer. మా ప్రార్థన ఆలకించండి. Touch them, Lord. వారిని మీరు తాకండి ప్రభువా. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము. Amen. ఆమేన్. ఆ కూటములకు వచ్చిన దొంగలు కూడా రక్షణ పొంది దొంగతనములు, త్రాగుడును విడిచిపెట్టిరి. వారిలో వచ్చిన మార్పును చూసి అక్కడ పోలీసులు కూడా రక్షణ పొందిరి. ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ఉజ్జీవ కూటములు జరుగుచున్నవి. దేవుడు జోగారిని బహుబలముగా వాడుకొని అనేక ఆత్మలను రక్షించెను. In the early church, ఆది సభలో there was this great fire of love.
ఈ గొప్ప ప్రేమ అనేటటువంటి అగ్ని ఉండినది. I don't know how many of you have this great fire of love. ఈ ప్రేమ అనే గొప్ప అగ్నిని మీలో ఎంతమంది కలిగి ఉన్నారో నాకు తెలియదు. When I came first to Stuartpuram, మొట్టమొదటిసారిగా నేను స్టూవర్ట్పురం వచ్చినప్పుడు so many mad people used to be wandering here, demon possessed and mad. ఇక్కడ ఎంతో మంది దయ్యములు బట్టి పిచ్చివారుగా తిరుగులాడుతూ ఉండేవారు. People fighting like animals. మృగములలాగా ఒకరితో ఒకరు పొట్లాడుకుంటూ మనుషులు ఉండేవారు. That was the condition of Stuartpuram. అది స్టూవర్ట్పురం యొక్క స్థితి. Awful condition. భయంకరమైన పరిస్థితి. Then revival. తర్వాత జీవం వచ్చినది. The blessings of God. దేవుని యొక్క దీవెనలు. So the sons and daughters began to study. ఆ కుమారులు కుమార్తెలు విద్యాభ్యాసం చేయడం ఆరంభించారు. And nice buildings began to come up. మంచి కట్టడములు లేవడం ఆరంభించినాయి. Why do I still see some hovel? ఇంకా ఎందుకు కొన్ని గుడిసెలు చూస్తున్నాను? Are there still some drunkards in this place? ఇక్కడ ఇంకా కొంతమంది త్రాగుబోతులు ఉన్నారా? I saw today one idolatrous family. ఈ దినంలో విగ్రహారాధికులైనటువంటి ఒక్క కుటుంబాన్ని చూచినాను. One idolatrous family. విగ్రహారాధికులైన ఒక్క కుటుంబాన్ని చూచినాను. How can there be one idolatrous family in Stuartpuram? స్టూవర్ట్పురంలో విగ్రహారాధికులైన ఒక్క కుటుంబం ఎలా ఉండగలదు? Bring your idol. మీ విగ్రహాలు తీసుకురండి. Let us prove who is the living God. సజీవుడైన దేవుడు ఎవరో నిరూపిద్దాం. How can there be one idolatrous family in this town? ఈ పట్నం ఈ ఊరిలో విగ్రహారాధికులైన ఒక్క కుటుంబం ఎలా ఉండగలదు? Jesus has been working here. క్రీస్తు ఇక్కడ పని చేస్తూ ఉండగా And bless these dear people. ఈ ప్రియులను మీరు ఆశీర్వదించండి. Touch them, Lord. వారిని మీరు తాకండి ప్రభువా. In Jesus' holy. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము. Amen. ఇలా జోగారు ఉత్తర ఈశాన్య భారతదేశంలో అనేక సంఘములను స్థాపించెను. సరిహద్దు ప్రాంతాలైన నేపాల్, బర్మా, బంగ్లాదేశ్, గయానా, చైనా, సింగపూర్, మలేషియా, అమెరికా, జర్మనీ మరియు 7 ఖండాలలో అనేక ప్రాంతాలకు కూడా సువార్త సేవ విస్తరింపచేసెను. ఈ సేవ నేటికి కొనసాగుచున్నది. ప్రతి సంవత్సరం మే మాసంలో బ్యూలా గార్డెన్స్లో ప్రత్యేక రిట్రీట్ జరపబడును మరియు యవ్వనస్తుల కొరకు రిట్రీట్ నిర్వహించుట ద్వారా అనేక మంది యవ్వన బిడ్డలు తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి లోతుగా దేవుని ఆత్మచేత తాకబడేవారు. ఇలా రక్షింపబడిన వారు దేవుని సేవ పిలుపు కలిగి వేదాంత కళాశాలలో సేవ యందు తర్ఫీదు పొంది నూతన స్థలములకు సువార్థికులుగా పంపబడిరి. టీవీ సేవ, రేడియో, ఇంటర్నెట్ ద్వారా రక్షణ సువార్త ప్రపంచమంతటా ప్రకటించబడుచున్నది. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి దేవుని ప్రేమను ప్రజలకు అందిస్తున్నారు మరియు కొన్ని స్థలములలో పాఠశాలలు ప్రారంభించి పిల్లలకు చదువుతో పాటు సువార్తను అందిస్తున్నారు. అలాగే జోగారు అనేక దైవజనుల జీవిత చరిత్రలను స్వయంగా రాసెను. ఈ పుస్తకాలను ముద్రించి బ్యూటిఫుల్ బుక్స్ ద్వారా అనేక మంది ప్రజలకు సువార్త అందించెను.
ఇలా ఒక్కని విధేయత వలన ప్రారంభమైన ఈ సేవ ఈరోజు ఎల్లలు దాటింది. అనేక తరములు ఆశీర్వదింపబడ్డాయి. God for 90 years of His faithfulness towards us. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సహవాసం యొక్క 90 వార్షికోత్సవం ఎలాగా జరుపుకున్నాం. మీ కృపలో ఈ రాత్రి ఈ వార్షికోత్సవం ఈ బిడ్డలను వారి కుటుంబాలు మీరు దీవించి ప్రతి విధమైన కీడు దూరం చేసి మీ కృపలో ఈ కుటుంబాలు వర్ధిల్లేటట్లుగా చేయమని క్రీస్తు యేసు మహాపుణ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అందరికీ తోడుగా ఉండి కాపాడి దీవించునుగాక. ఆమెన్.